డైరెక్టర్ గంగాధర్ నేను బాగా అప్రిషియేట్ చేస్తున్నాను. తను ఐ థింక్ ప్రొడ్యూసర్ కూడా అందులో. అండ్ తను శశి వీళ్ళ టీం చాలా చాలా బాగా చేశారు. ఈ బడ్జెట్లో ఇటువంటి సినిమాని ఇంత బాగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాను. వెళ్తే నేను బయటికి థ్రిల్ అయి వచ్చాను. ఇమీడియట్గా శాంతయ్య గారు నన్ను అడిగారు మీరు సినిమా చూడండి అంటే ఆయనతో వెళ్ళి చూడడం జరిగింది. ఆయన చెప్పాను మీరు ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయాలండి ఇది అన్నాను. నేను శాంతయ్య గారిని అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమాని ఆయన ముందుకు వచ్చి ధైర్యంగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఆయన్ని సపోర్ట్ చేస్తున్నది వాసు గారిని కూడా అభినందిస్తున్నాను. అండ్ విష్ ది టీమ్ ఆల్ ది బెస్ట్. భార్గవి హెస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అండ్ మీన్లైట్ ఈ ఆల్సో హెస్ డన్ ఏ గ్రేట్ జాబ్. అందరు కూడా లైఫ్ ఆఫ్టర్ డెత్ చాలా స్కేరీగా ఉన్నాయి ట్రైలర్స్ కానీ ప్రోమోస్ కానీ. డైరెక్టర్ గంగాధర్ డిడ్ అమేజింగ్ జాబ్. చూడడానికి చాలా ఇదిగా ఉన్నాడు బట్ చాలా పెద్ద సాహసం చేశాడు. హానెస్ట్లీ టెక్నాలజీని బాగా యూటిలైజ్ చేసుకున్నట్టున్నాడు తను, డిజిటల్ టెక్నాలజీని చూస్తుంటే. అండ్ ఫ్రెండ్స్ వాసు గారు అండ్ రాజ్ కందుకూరి గారు చెప్పారు చాలా స్కేరీగా ఉంది మూవీ అని. ఇప్పుడు ప్రోమోస్ చూస్తే అర్థమైపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు వాచ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఆన్ 13th. ఇంకా ఆయన అంటే భయపెట్టడానికి సాహసం చేశాడు. మళ్ళీ అసలు సునామీ అండ్ హుదూద్ ఆఫ్ యూనో కలెక్షన్స్ ఉండే లింగాతోని పోటీ పడుతున్నాడు. అంటే మనకి ఒక సీజన్ నడుస్తుంటుందండి. ఒక ఫ్యామిలీ మూవీస్, కొంతకాలం యాక్షన్ ఫిల్మ్స్ అని, కొన్ని రోజులు ఎంటర్టైనర్స్. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన ట్రెండ్ మొత్తం కూడా హర్రర్ ఫిల్మ్స్ జానర్ నడుస్తుంది. ప్రతి వారం కూడా 1-2 హర్రర్ ఫిల్మ్స్ వస్తూనే ఉన్నాయండి గత 2 monthsగా. బట్ వీటిలో చాలా వచ్చి మనకి గుర్తు ఉండే సినిమాలు తక్కువ వస్తున్నాయి. బట్ ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ మాత్రం చాలా కాలం గుర్తుండిపోయే హర్రర్ ఫిల్మ్ అండి. చాలా స్కేరీగా ఉంది ఫిల్మ్ మొత్తం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా బయటకు వచ్చిన వాళ్ళు లేరు. మా సర్కిల్లో చాలామంది వాచ్ చేశారు ఫిలిం. చాలా చాలా చోట్ల స్కేరీ మూమెంట్స్ ఉన్నాయండి. అందుకని వాళ్ళకి ఈవెన్ క్యాప్షన్ కూడా పెట్టారు, భయపడే వాళ్ళు హార్ట్ పేషెంట్స్ సినిమాకి రావద్దని. అంటే అంత ధైర్యంగా వాళ్ళు ముందుగానే అనౌన్స్ చేశారు, స్కేరీగా ఉండబోతుంది, మా సినిమాకి రావద్దు మీరు ఒక భయపడే వాళ్ళు అయితే అని చెప్పి ముందే చెప్పేశారు. Firstly, I want to thank Gangadhar sir, Shashi sir and Bharatwaj sir for giving me this opportunity. First వెళ్ళినప్పుడు అయ్యో ఈ డైరెక్టరా ఏం తీస్తాడులే లైట్లే అనుకున్నాను. దాని తర్వాత వి స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఐ లైక్ హిస్ వర్క్. అండ్ అవుట్పుట్ చూసాకైతే ఓ మై గాడ్, నా ఒపీనియన్ పక్కా రాంగ్ ఇది. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. నేనైతే ఇప్పుడు పనిచేసిన మూవీస్ కానీ ఏదైనా కానీ ఈ క్రూ నాకు చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డిఓపి శ్రీకాంత్. హీ హాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ హీ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ టూ. అండ్ మై కో ఆర్టిస్ట్ ఎవ్రీవన్, ఫరూక్, అందరికీ ఎవ్రీబడి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ and hope you'll watch this film and definitely I assure you you'll enjoy it. Thank you. బేసికల్గా ముందుగా రామ్ గోపాల్ వర్మకి కృతజ్ఞతలు చెప్తున్నానండి. నా మిత్రుడు అతను రామ్ గోపాల్ వర్మ గారు. నేను చెప్పిన వెంటనే ఈ పిక్చర్కి సెన్సార్ కొద్దిగా అబ్జెక్ట్ చేస్తే రాము స్పెషల్గా ప్రత్యేకంగా ఆ సినిమాని ఆ సీన్స్ అవి చూసి ఆయన సెన్సార్ క్లియరెన్స్ లెటర్ ఇచ్చి, ఆ లెటర్ కాదు మళ్ళీ ఇంకో ఫార్మాట్లో ఇవ్వమంటే కూడా ఆయన ఏమీ అనుకోకుండా ఆయన పనుల్లో ఉన్నా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డైరెక్టర్ గారికి అప్రిషియేట్ చేస్తూ ఆ లెటర్ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మకి శిష్యుడు ఆయన డైరెక్టర్ గారు. చాలాసార్లు చెప్పాను రాముకి నీ శిష్యుడు సినిమా తీశాడు అంటే, చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు, కొన్ని సీన్స్ నేను చూశాను అని ఆయన కూడా చెప్పడం జరిగింది. కీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా శాంతయ్య గారి ద్వారా మేము ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వస్తున్నాం. పాత్రికేయ మిత్రులందరూ మా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లాగే ఈ సినిమా మంచిగా రావడానికి బాగా సపోర్ట్ చేసిన సంధ్యా మోషన్ పిక్చర్స్ రవి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అట్లాగే డిఓపి శ్రీకాంత్ తరపులకి, ఎడిటర్ శ్రీనివాస్కి, నా మిత్రుడు రాజరహు గంగాధర్ డైరెక్టర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరూ ఈ సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటూ. ఇది ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో అసలు ఎలా ఏం మాట్లాడకో తెలియదు. ఓకే, ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు నేను మా ప్రొడ్యూసర్ కెమెరామెన్ శ్రీనివాస్ వెళ్ళి ఒక కెమెరా తీసుకొని జస్ట్ ఒక స్టడీ క్యామ్ కొని ఇంట్లో ఉన్న బల్బులతో తీసాము. కానీ ఎక్కడ మీరు చూసే మూవీ చూసి ఎక్కడ క్వాలిటీ మిస్ కాదు. అంటే జస్ట్ మేము ఎక్స్పెరిమెంట్ చేసినట్లు మీకు సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ స్టడీ బ్లాక్లు ఉండవు.
ఓన్లీ స్టడీ క్యామ్ మూవ్ అవుతూనే ఉంటుంది లాస్ట్ వరకు, అది కూడా జస్ట్ బల్బులతోనే. అండ్ ఓకే ఎలాగో మూవీ కంప్లీట్ చేసాము అని కష్టపడి, దాని తర్వాత ఎలా తీసుకెళ్ళో తెలియదు. దీనికి ముందు ఒక విషయం చెప్పాలి, యాక్చువల్గా వాస్ సార్కి గుర్తుందో లేదో తెలియదు, ఒక పోస్టర్ తీసుకొని వెళ్ళాము వాస్ సార్ దగ్గరికి మేము స్టార్ట్ చేయకుండా ముందు. అయితే చెప్పారు బాబు ఇంట్రెస్టింగ్ ఉంది కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు అనుకున్నంత అంటే మన ఎవరి గురించి ఎవరికి ఏం తెలియదు కదా, కానీ ఒక సజెస్ట్ చేశాడు ఇంట్రెస్ట్ ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి, మూవీ ట్రై చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ల దగ్గర మీరు ఒకటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి షో ఇచ్చి వాళ్ళు కన్విన్స్ చేస్తే అప్పుడు బయట మీడియాకి అలా వర్కౌట్ అవుతుందని సజెషన్ ఇచ్చారు. మేము అదే ఫాలో అయ్యాము. చాలా గుర్తుండకపోవచ్చు సార్ మీకు, అదే ఫాలో అయ్యి తర్వాత సంధ్య మోషన్ పిక్చర్ అంటే మేము ఎంత చెప్పినా తక్కువనే రవి సార్ గురించి. సార్ సపోర్ట్ ద్వారా శాంతయ్య గారికి చూసి అక్కడ నుండి మళ్ళీ మహేశ్వర్ రెడ్డి గారు సీరియల్ డిస్ట్రిబ్యూటర్, అక్కడ నుండి మళ్ళీ జవహర్ గారు, అక్కడ నుండి వాస్ సార్ గారికి, మధుర శ్రీధర్ గారికి, రాజ్ కందు గారికి, మొత్తానికి ఇలా మీ ముందు వచ్చాము. ఓకే ఇక్కడ వరకు అంతా పర్ఫెక్ట్ వచ్చింది అనుకున్నాను. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ పబ్లిసిటీ మనం ఎంత కష్టపడ్డా కూడా మీడియా వాళ్ళు సహకరించుకుంటే మీడియా వాళ్ళది లేకుంటే ఏది వర్కౌట్ కాదు. సో మా ఈ చిన్న సినిమాను మీరు పబ్లిక్లో తీసుకెళ్ళాలని కోరుతూ, అంటే ఒకటి గ్యారెంటీ చెప్పాలనుకుంటున్నాను ఏంటిదంటే మేము సింపుల్గా ఒకటి ఏంటంటే ఈ మూవీ నేను కూడా చాలాసార్లు థియేటర్కి వెళ్తాను. నేను నా చిన్న ఉన్నప్పటి నుండి మ్యాక్సిమం నేను అసలు బాల్కనీ కూడా వెళ్ళేవాను కాదు, 10 రూపీస్కే వెళ్తాను ఇప్పుడు. నాకు ఆ సౌండ్ ఎందుకో అలా ఎప్పుడు నేను ఫీల్ అయ్యాను ఏంటంటే నాకు ప్రతి 1 మినిట్కి ఒక గోస్ట్ రావాలని ఇష్టం ఉంటుంది, ఒక 5 మినిట్స్కి ఒక గోస్ట్ రావాలి. అంటే జనరల్గా ఏ మూవీ చూసినా ఒక 20 మినిట్స్ రన్ టైం తర్వాత ఎప్పుడో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గోస్ట్ వస్తుంది, లేకుంటే ఎప్పుడో లాస్ట్ ఒక గోస్ట్ వస్తుంది. నాకు ఎందుకు అలా నచ్చదు. అంటే మనం వెయిట్ చేస్తాం, యాక్చువల్గా దానికోసం వెయిట్ చేస్తుంటాం ఇంకెప్పుడు వస్తుందని. కానీ అలా కాల ఫిక్స్ అయిపోయాను, ప్రతి ఒక్క 5 మినిట్స్కి ఒక గోస్ట్ వస్తూనే ఉంటుంది. సో నా వంతు నేను ట్రై చేశాను మ్యాక్సిమం. నాతో పాటు మేము కెమెరామెన్ శ్రీకాంత్. అసలు మాకు మూవీ స్టార్ట్ చేసే ముందు ఫ్రాంక్గా చెప్తే మాకు అసలు తెలియదు చెప్పాలంటే. మేము ఇది ఒక ప్రాజెక్ట్ మేము చేసింది, మాకు ఐడియా లేదు.